హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారని, ఆ గెస్ట్ ఎవరో కాదు, సీనియర్ జర్నలిస్ట్ సురేష్ గారితోనే ఉన్నాం. కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి మా దగ్గర ఆ పొలిటికల్ పరంగా. సార్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. అండ్ ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గారు వ్యూహంలో జగన్ గారు ఎలా చెక్ పెట్టనున్నారు? ఒకసారి గేమ్ నేర్చుకున్న తర్వాత మేము టెన్నిస్ ఆడుతున్నారనుకోండి, మిమ్మల్ని కోచ్ తీసుకొచ్చిన తర్వాత మీరు గేమ్ ఆడుకుంటారు, మీరు నేర్చుకుంటారు. దాని తర్వాత మీకు ఒకసారి అనిపిస్తుంది, ఈ కోచ్కి నేను డబ్బులు ఎందుకు ఇవ్వాలి, నేనే నేర్చుకున్నాను కదా టెన్నిస్, నేనే ఆడుకుంటానండి. కానీ నెక్స్ట్ లెవెల్కి రావాలంటే ఇంకా పెద్ద కోచ్ని తీసుకురావాలి. కానీ ప్రశాంత్ కిషోర్ కూడా పాసిబుల్ తెలిసి ఉంటుంది, జగన్తో ఇంకా ఎక్కువ డీల్ చేయలేము మనం. ఎందుకంటే ఆయన అందరి దగ్గర పనిచేశారు. బీజేపీ నుంచి కాంగ్రెస్ వెళ్ళారు, కాంగ్రెస్తోని పంజాబ్లో పనిచేశారు, స్టాలిన్తోని చెన్నైలో మన తమిళనాడులో పనిచేశారు, వైఎస్ఆర్సీ జగన్తో ఆంధ్రాలో పనిచేశారు, బీహార్కి వెళ్ళి అక్కడ చేశారు, మళ్ళీ కాంగ్రెస్కి వచ్చారు, మళ్ళీ ఇప్పుడు టీడీపీకి వస్తున్నారు. ఇక్కడ వచ్చి మన బీఆర్ఎస్ అని కూడా చేసుకున్నారు ఆయన. సో ఆయన ఒక బిజినెస్ మ్యాన్. ఎవడు నన్ను గుంజుకుంటే, నన్ను కన్సల్టెంట్గా పెట్టుకుంటే నేను ఆయన కోసం పనిచేస్తాను అంతే. ఆయన ఓటర్స్ని తీసుకురాలేడు, స్ట్రాటజీ చెప్తాడు. మీరు ఇది చేస్తే బాగుంటుంది, మీరు ఈ స్కీమ్ అనౌన్స్ చేస్తే బాగుంటుంది, మీరు ఇట్లాంటి పని చేస్తే బాగుంటుంది, మీరు ఇట్లాంటి డ్రెస్ వేసుకుంటే బాగుంటుంది, మీరు ఇట్లాంటి లాంగ్వేజ్ మాట్లాడితే బాగుంటుంది, మీ మీడియా హైప్ ఇట్లా ఉండాలని చెప్పి మొత్తం అడ్వైస్ ఇస్తాడు. అది కాకుండా ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో ఒక్కొక్క బూత్ వైజ్ డేటా ఇస్తారు. లాస్ట్ టైం జరిగిన ఓట్లు ఎంత పడ్డది, దానికన్నా ముందు ఎంత పడ్డది, ఈసారి పడాలంటే ఏం చేయాలి, లాస్ట్ టైం 78% ఓట్లు ఉంటే ఈసారి 80 పడితే ఏమవుతుంది, 60 పడితే ఏమవుతుందని. ఓల్డ్ సిటీలో చూడండి, ఈసారి ఓల్డ్ సిటీలో ఎప్పుడు 80% ఓటు పడుతుండే, ఈసారి 40 పడ్డది. నాంపల్లి ఆల్మోస్ట్ ఓడిపోయినారు వాళ్ళు, ఎంఐఎం వాళ్ళు. అంత భయం వాళ్ళకి ఎప్పుడు లేకుండే. కానీ ఎందుకు రాలేదు ఓటర్స్? అప్పుడు చూడు, ఆ కోపం ఉన్న ఓటర్స్ ఓటింగ్ కూడా రాడు. అది ఓల్డ్ సిటీలో ఎప్పుడు జరగదు. ఓల్డ్ సిటీలో ఆ ముస్లిం కమ్యూనిటీ వాళ్ళకు ఉన్న ఎంఐఎం మీద ఉన్న పట్టు అబ్సల్యూట్ ఉండే. కానీ ఈసారి ఆ పట్టు కొంచెం మొత్తం షేక్ అయింది, వాళ్ళు ఫౌండేషన్ షేక్ అయిపోయింది వాళ్ళు. ఇది ఆంధ్ర వైపు కూడా జరగవచ్చు. రాహుల్ గాంధీ ఆంధ్రాలో పాదయాత్ర చేసే అవకాశం ఉందా సార్? లేదు, ఆయన ఇప్పుడు నార్త్ ఈస్ట్ నుంచి వస్తున్నాడు, వచ్చి ఇక్కడ మహారాష్ట్ర దాకా వెళ్తా అంటున్నాడు. గుజరాత్కి వెళ్ళట్లేదు పాపం, ఎందుకో ఆయన. అరుణాచల్కి వెళ్ళట్లేదు, నాగాలాండ్ పోతున్నాడు, మణిపూర్ పోతున్నాడు, మిజోరాం పోతున్నాడు, కానీ అరుణాచల్కి వెళ్ళట్లేదు. ఎందుకంటే అరుణాచల్ ప్రదేశ్ చైనా వాళ్ళు డిస్ప్యూట్ చేస్తారు, వాళ్ళ టెరిటరీ అని ఇప్పుడు కూడా చెప్పుకుంటారు వాళ్ళు. సో ఇవాళ ఆల్రెడీ స్టార్ట్ అయ్యి, నేను కూడా ట్వీట్ చేశాను కొంచెంసేపు ముందు, మీరు అరుణాచల్కి ఎందుకు వెళ్ళట్లేదు, మీకు ఏం భయం ఏమైనా ఉందా అని. కానీ ఆ పాదయాత్రతో ఎలక్షన్ కలవాలంటే అందరు చేస్తారండి పాదయాత్ర. ఎవరు చేయరు? లోకేష్ చేస్తున్నాడు కదా, ఎవరు చేయట్లేదు, అందరూ చేస్తారు పాదయాత్ర. పాదయాత్రతో ఎలక్షన్ కలవాలని ఏం లేదు. బండి సంజయ్ చేసిండు, ఏమైంది? కరీంనగర్లోనే ఓడిపోయాడు ఆయన పాపం. అట్లాంటి పరిస్థితితో పాదయాత్ర కాదు, పాదయాత్రలో మీరు ఏం చేశారని చాలా ఇంపార్టెంట్. రాజశేఖర్ రెడ్డి గారు అక్కడ సక్సీడ్ అయ్యారు. కూర్చొని మాట్లాడిన అన్నామలై నెక్స్ట్ ఎగ్జాంపుల్, వెరీ గుడ్ ఎగ్జాంపుల్. నేను ఎప్పుడు చెప్తున్నాను, పార్టీస్కి పొలిటికల్ లీడర్ కావాలంటే బీజేపీకి తెలంగాణ లేనది అన్నామలై లాంటి బీజేపీ లీడర్ తెలంగాణలో ఉంటే, ఈవెన్ ఆంధ్రాలో ఉంటే కూడా బిల్డప్ చేసుకొని రావచ్చు. ఆ కమిట్మెంట్ ఉండాలి. ప్రజలతో కూర్చొని మాట్లాడి ఏదో వచ్చి చేయి ఉప్పేసి వెళ్ళడం కాదు, అది ఎవడని చేస్తాడులే. సో ఈ రిలేషన్షిప్ బిల్డప్ చేయడంలో రాహుల్ గాంధీ పాదయాత్ర చేసినా కానీ ఏం చేసినా కానీ బీజేపీ కూడా అంతే. ఆంధ్రాలో నెక్స్ట్ 10-15 సంవత్సరాల్లో ఈ రెండు పార్టీలకి అసలు పుట్టోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజేపీ అక్కడ లీడర్ లేవు. అది వెంకయ్యనాయుడు గారు ఆడిన పెద్ద గేమ్ అది. ఆయన ఉన్నప్పుడు దాకా ఒక్కరిని కూడా పైకి రానియలేదు, ఒక్కరిని కూడా పైకి రానియలేదు. దాంతో బీజేపీ సఫర్ అవుతున్నారు ఇప్పుడు. లేకుంటే ఒక టైంలో కాకినాడ కలిసిన పార్టీ ఇది, లోక్సభ, వైజాగ్ గెలిచారు. అట్లాంటి పార్టీ ఇప్పుడు అక్కడ పంచాయతీ ఎలక్షన్ కూడా గెలవని పరిస్థితికి వచ్చేసారు. ఎందుకంటే వీళ్ళు లీడర్స్ని డెవలప్ చేయలేదు. తెలంగాణలో కూడా అంతే. మీరు కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్ అందరిని పక్కన పెడితే ఇంకెవరున్నారండి పార్టీలో? మీరు డెవలప్ చేయలేదు నెక్స్ట్ జనరేషన్ లీడర్షిప్. అది కాకుండా మీరు మిగతా స్టేట్స్ చూడండి, బీజేపీ ఎక్కడి నుంచో తీసుకొచ్చారు ముఖ్యమంత్రుల్ని, మధ్యప్రదేశ్లో, రాజస్థాన్లో, ఛత్తీస్గఢ్, పేరు కూడా వినలేదు వాళ్ళు ఇప్పుడు దాకా. దట్ ఈస్ లీడర్షిప్. మీరు ఆ డెవలప్ చేయాల్సిన లీడర్స్ని మీరు ఐడెంటిఫై చేసి ముందే వాళ్ళని పక్కన పెట్టుకుంటే బాగుంటుంది. కానీ ఇక్కడ జరగట్లేదు. సో రాహుల్ గాంధీ పాదయాత్ర చేసినా కానీ కాంగ్రెస్కి అక్కడ సీట్లు రావడం చాలా చాలా కష్టం.